ఇంకా ఏమైనా నెగిటివ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? నెగిటివ్స్ అయితే ఏం లేదండి, మొత్తం పాజిటివ్. 15 కిలోమీటర్స్ దాటిన కాడ నుంచి హీట్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఒకసారి లోపల ఛార్జింగ్ పెట్టాను మొబైల్, లోపల వెంటిలేషన్ లేక మొబైల్ కూడా హీట్ ఎక్కిపోయింది. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం వచ్చినప్పుడు కొంచెం తగులుతుంది లైట్. అంటే సింగిల్గా వెళ్ళినా తగులుతుందా? డ్యూయలేనండి, సింగిల్గా అయితే రాజు కూడా డ్యూయల్ అయితే తగిలేస్తుంది. గతుకుల్లో పడినప్పుడల్లా ఎక్కువ సౌండ్ వస్తుంటుంది. అది ఏంటి బాబా అన్న ఇంకోసారి? నెగిటివ్స్ అయితే ఏం లేదండి, మొత్తం పాజిటివ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. మనం ఏ బైక్ చేసినా స్కూటర్ చేసినా మనం షోరూమ్కి వెళ్ళి రివ్యూస్ అవి చేస్తూ ఉంటాం కదా, వాకర్ అండ్ రివ్యూస్ అవి. బట్ ఈ రోజు ఏంటంటే కస్టమర్ రివ్యూ, అది కూడా 2025 టీవీఎస్ ఎంటార్క్ అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది ఇది మన ఫ్రెండ్ అయిన హ్యావ్లాక్ ఫ్లైయర్, మీరు ఛానల్ చూసే ఉండొచ్చు. సో ఆయన అయితే తీసుకోవడం జరిగింది 2025 మోడల్. మళ్ళీ చెప్తున్నాను. సో దీంట్లో ఓవరాల్గా అసలు ఆయన కంఫర్ట్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా ఉంది, ఓవరాల్గా అసలు స్కూటర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ నేను చెప్పే కంటే కూడా ఆయన మాటల్లోనే మీరైతే విందురు. కానీ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాండి. స్టార్టింగ్ నుంచి వద్దాం మనం. అసలు స్టార్టింగ్ హెడ్లైట్ ఎలా ఉంది మీరు నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు? టీవీఎస్ బ్యాడ్జ్ మీద టీ మీద లైట్ ఇచ్చాడు, డిఆర్ఎల్. దానివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవ్వదు. ఓకే, బీమ్ లో కూడా బాగానే ఉంది, డిమ్ లో కూడా, అండ్ హై బీమ్ లో ఇచ్చినట్టు కూడా బాగుంది. అంటే మన గతుకుల రోడ్లలో కానీ ట్రాఫిక్ లో ఎక్కడ తిరిగినా హెడ్లైట్ రేటెడ్ ఇష్యూ అయితే ఏం లేదు, అస్సలు లేదు. ఓకే, మీరు ఓవరాల్ గా దీంట్లో ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు ఇప్పటి వరకు అండ్ ఎప్పుడు తీసుకున్నారు? నేను వచ్చేసి ఒక 10 days అయిందండి తీసుకొని. 10 days అయింది అంతే. ఓకే, 570 తిరిగానండి. దీంట్లో ఇది వెర్షన్ వచ్చేటప్పటికి రేస్ ఎక్స్పీ కదా, ఇది రేస్ ఎక్స్పీ. ఇది ప్రైస్ ఎంత అయిందండి? 1,28,000 అయిందండి. 1,28,000 ఆన్ రోడ్ ప్రైస్. ఇదే ప్రైస్లో ఈ సెగ్మెంట్లో ఇంకా వేరే స్కూటర్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఎంటార్కే తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? అంటే టీవీఎస్ నార్మల్గా ఏంటంటే సర్వీస్ అనేటప్పటికి కొంతమంది డౌట్ పడుతూ ఉన్నారు కదా, బట్ మీరు ఇలా టీవీఎస్లో ఈ ఎంటార్క్ తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఏప్రిల్ డ్రైవ్ చేశాను. ఓకే, వెస్పా కూడా చేశాను. వెస్పా కూడా చేస్తే అవి టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. రీసెంట్గా వచ్చిన హీరో కూడా ట్రై చేశాను మేడం, ఎగ్జూమ్ 125. అది కూడా అంత బాడీ మాత్రం అంత పర్ఫెక్ట్గా లేదు. బాడీ కూడా డెలికేట్గా ఉంది, చాలా డెలికేట్గా ఉంది అనమాట. ఇదైతే బాడీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, బరువు కూడా ఉంది. నాకు నచ్చింది, క్వాలిటీ కూడా నచ్చింది. అక్కడక్కడ ప్లాస్టిక్ క్వాలిటీ కానీ మొత్తం ఇవన్నీ కూడా గట్టిగా ఉన్నాయంట. ప్లాస్టిక్ వాడారు, ఓకే, బాగుంది. నాకైతే బాడీ పరంగా కూడా బాగా నచ్చింది అనమాట. వెయిట్ కూడా బాగుంది, సస్పెన్షన్ కూడా చాలా బాగుంది అనమాట. స్మూత్ ఉందా? అంటే సింగిల్ పర్సన్ కి చెప్తున్నారా, మీరు ఇద్దరు కూర్చుంటే చెప్తున్నారా? సింగిల్ పర్సన్ అయితే కొంచెం హార్డ్ గా ఉంది, డ్యూయల్ అయితే కొంచెం హార్డ్ బాగుంది, కరెక్ట్ సరిపోయింది అనమాట. అంటే ఇద్దరు ఉంటే బాగుంది, సింగిల్ గా వెళ్తే కొంచెం గతుకులు అంటారు అంతే. ఓకే, తర్వాత ఇంకా రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది? అంటే సీట్ క్వశ్చన్ కానీ మొత్తం అంటే సింగిల్ గా బాగుందా లేకపోతే డబుల్ గా బాగుందా? సీట్ అయితే కంఫర్ట్ చాలా బాగుందండి. ఓకే, సింగిల్ గా కానీ డబుల్ గా కానీ. ఇది కూడా క్వశ్చన్ ఉంది, హార్డ్ సీట్ అయితే లేదు, హార్డ్ కాదు, క్వశ్చన్ ఉంది, బాగుంది. మరీ ముందుకు వచ్చేయడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మరి హైట్ ఇచ్చారు అంటే పర్ఫెక్ట్. తర్వాత ఇక్కడ స్పేస్ చూసుకుంటే అంటే మనకి సీట్ అనేది కొంచెం ముందర వరకు వచ్చింది కదా, ఇక్కడ స్పేస్ నిజంగా మీకు యూజ్ చేసుకోవడానికి ఉందా? అంటే మోస్ట్లీ మీరు ఎలాంటి లగేజ్ క్యారీ చేస్తూ ఉంటారు? నేను 3 వాటర్ బాటిల్ పెట్టుకుని వచ్చాను దీని మీద. వాటర్ టిన్లు 20 లీటర్స్ 3 పెట్టుకున్నాను నేను. ఓకే, అది ఈజీగా క్యారీ చేసింది. అండ్ డైలీ వేస్ గా మనం బయట తిరుగుతాం కాబట్టి. ఓకే, నార్మల్ సిలిండర్ అయితే పట్టదు అనుకుంటున్నాను కదా. సిలిండర్ అయితే సైడ్ కంటే నిలబెడితే ఏమైనా పడుతుందేమో కానీ అడ్డుగా అయితే పట్టదు, ఎందుకంటే ఇది అడ్డు వచ్చేస్తుంది కాబట్టి పట్టదండి. అంటే నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి బ్యాగులు కూడా ఈజీగానే క్యారీ చేస్తాను. మీ కెమెరాస్ కి ట్రైపాడ్స్ కి సంబంధించిన బ్యాగ్స్ అన్ని ఈజీగా నేను క్యారీ చేయగలుగుతున్నాను. నెక్స్ట్ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ లో ఎక్కడైనా ఇష్యూ ఉందా? ఎందుకంటే మీ రోడ్లు ఈ మధ్య ఇప్పుడే చూసాం, మొత్తం ఆఫ్ రోడ్స్ కింద ఉన్నాయి కదా, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కడైనా కింద తగలడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అవును, కొంచెం హైట్ ఇచ్చుంటే బాగుండండి. తగులుతున్నాయా? 155 mm ఇచ్చాడు, 160 అలా ఇచ్చుంటే బాగుంది అనిపించేది అనమాట. కొంచెం పెద్దవి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం వచ్చినప్పుడు కొంచెం తగులుతుంది లైట్. అంటే సింగిల్ గా వెళ్ళినా తగులుతుందా? డ్యూయలేనండి, సింగిల్ గా అయితే రాజు కూడా డ్యూయల్ అయితే తగిలేస్తుంది. అదొకటి భయపడుతున్నావు, దగ్గరికి వెళ్ళినప్పుడే తగులుతుంది భయపడుతున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ పెట్రోల్ అలాగే మైలేజ్ మనకి ఎలా వస్తుంది? అంటే మీరు చూసిన రీడింగ్ ని బట్టి అసలు ఎంత వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు? మైలేజ్ అయితే అరౌండ్ నాకు 50 వస్తుంది అనుకుంటున్నారండి ఇప్పుడండి. ఎందుకంటే ఇచ్చిన కాడ నుంచి, బండి తీసిన కాడ నుంచి, తెచ్చిన కాడ నుంచి 400 రూపీస్, 400 రూపీస్, 300 రూపీస్, మొత్తం 1100 రూపీస్ కొట్టించారు పెట్రోల్. నాకు అరౌండ్ వచ్చి 570 తిరిగింది ఇప్పుడు దాకా. ఇంకా 2 పాయింట్స్ ఉంది ఇంకా దీంట్లో.
ఓకే, అంటే అరౌండ్ 50 పైన వస్తుంది. 50 పైన వస్తుందండి మరి. తర్వాత ఇక్కడ మనది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది కదా, ఓకే అండి. అంటే బ్లూటూత్ ద్వారా కూడా మనం అయితే ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. మరి కనెక్ట్ చేసుకున్నారా, దాంట్లో ఉన్న ఫీచర్స్ అవి కానీ ఏమైనా చూసారా మీరు? మరి ప్రాబ్లం ఏముందో తెలియదు కానీ అండి, ఇంకా అన్లాక్ చేయలేదండి దీన్ని. బ్లూటూత్ కనెక్టివిటీని అన్లాక్ చేయలేదు. అంటే మరి ఎప్పుడు చేస్తా అన్నారు? బ్లూటూత్ కనెక్ట్ చేయలేదా ఇంకా కంపెనీ వాళ్ళే డిస్కనెక్ట్ చేశారు. ఫస్ట్ సర్వీస్ తర్వాత కనెక్ట్ చేస్తానని చెప్పారండి. మరి ఎందుకు చెప్పారో తెలియదు కానీ. మనకి రేస్ మోడ్ అలాగే ఇంకోటి స్ట్రీట్ మోడ్ అని ఉన్నాయి. సో ఈ రెండిట్లో మీరేమైనా గమనించారా డిఫరెన్స్ అనేది? స్ట్రీట్ మోడ్ అనేది మనం డైలీ వేజ్లో మామూలుగా సిటీలోని మామూలుగా డైలీ యూజింగ్లో స్ట్రీట్ మోడ్ అయితే యూజ్ చేస్తున్నాం. రేస్ మోడ్ వచ్చేసి విత్ పిలియన్ లగేజ్ మీ బ్యాగ్స్ అవన్నీ పెట్టుకున్నా ఈజీగా వెళ్ళిపోతాం. చాలా ఈజీగా వెళ్తుందండి, చాలా ఈజీగా వెళ్తుంది స్ట్రీట్ మోడ్లో కూడా. రేస్ మోడ్లో వచ్చేసి ఓన్లీ బై బస్లో లాంగ్ జర్నీస్ చేసినప్పుడు అది యూజ్ చేస్తున్నాను. కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ వస్తుంది, పవర్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట రేస్ మోడ్ వచ్చేసరికి. బాగుంది, స్మూత్గా కూడా ఉంది, ఇంజిన్ స్మూత్గా కూడా ఉంది. కానీ ఏంటంటే ఇంజిన్ తొందరగా హీట్ ఎక్కుతుంది. హీట్ ఇండికేటర్ ఉంది కదండి, స్ట్రీట్ మోడ్ లో పెట్టినప్పుడు 1 పాయింట్ వస్తుంది. రేస్ మోడ్ లో పెట్టినప్పుడు 2-3 పాయింట్స్ పెరిగిపోతుంది. ఒక 15 కిలోమీటర్స్ దాటిన కారణం నుంచి హీట్ టెంపరేచర్ పెరిగిపోతుంది. అది నేను నోటీస్ చేశాను రేస్ మోడ్ లో. స్ట్రీట్ మోడ్ లో అయితే 2 పాయింట్స్ మించి ఎక్కువ వెళ్తలేదు. 50 కిలోమీటర్స్ వెళ్ళినా సరే 2 పాయింట్స్ మించి వెళ్తలేదు. రేస్ మోడ్ లో అయితే ఒక 20 కిలోమీటర్స్ దాని నుంచి 3 పాయింట్స్ వరకు వెళ్ళిపోతుంది. సో ఇదే గైస్ ఓవరాల్ గా ఆయన మాటల్లోనే మొత్తం ఓవరాల్ గా అయితే విన్నారు కదా. సో ఫైనల్ గా చెప్పండి, మీకు ఫస్ట్ అసలు దీంట్లో నచ్చిన పాజిటివ్స్ ఏంటి అంటే షార్ట్ కట్ లోనే చెప్పండి. ఫస్ట్ వచ్చే పాజిటివ్ లుక్ అండి. ఓకే, బండి లుక్ చాలా బాగుంటది. టార్క్ స్పీడ్ చాలా బాగుంటాయి. పవర్ అండ్ టార్క్ ఈ సెగ్మెంట్ లో ఏ స్కూటీలో ఇది లేదు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మోడ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. దీంట్లో మీరు నెగిటివ్ గా ఫీల్ అయింది ఏంటి ఉన్నాయి అసలు? నెగిటివ్ వచ్చేసి హైట్ ఒకటి ఇంక్రీజ్ చేయాలండి, గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఛార్జింగ్ పోర్ట్ లోపల ఇచ్చారు, సీట్ లోపల ఉంది. ఏంటంటే ఒకసారి లోపల ఛార్జింగ్ పెట్టాను మొబైల్, లోపల వెంటిలేషన్ లేక మొబైల్ కూడా హీట్ అయిపోయింది. మొబైల్ హీట్ అయిపోయింది. ఓకే, మొత్తం ఇదంతా క్లోజ్ చేసి ఓకే. ఇది ప్యానల్ ఒకటి, ఇది సౌండ్ వస్తుంది. ఎవ్రీ ఎంటార్కి ఇదే ప్రాబ్లం. గతుకుల్లో పడినప్పుడల్లా ఎక్కువ సౌండ్ వస్తుంటది అది. ఓకే, దీన్ని మరి మీరు అడగలేదా ఇంకా? ఫస్ట్ సర్వీస్ కి అన్ని ఎంటార్క్లు అంటే చూసారా మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ వాళ్ళే చూసినా సేమ్ సౌండ్ వస్తుంది. ఓకే, అది ఇప్పుడు వచ్చి రెక్టిఫై అవ్వలేదు ఎవరికి. నాకేమైనా అవుతుంది అని చూడాలి నేను. ఇంకా ఏమైనా నెగిటివ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? నెగిటివ్స్ అయితే ఏం లేదండి, మొత్తం పాజిటివ్. బండి పేరు చెప్పి మొత్తం పాజిటివ్ ఉన్నాయి. ఓకే, సో ఫైనల్ గా మీరు పెట్టిన ప్రైస్ కి ఇది వర్త్ అనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏమైనా ప్రైస్ తక్కువకి ఇస్తే బాగుండేది అనుకుంటున్నారా? ఇది 100% వర్త్ అండి నేను పెట్టిన ప్రైస్ కి. ఎందుకంటే మిగిలిన కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అవి నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. వేరియేషన్ 5-6 థౌసండ్ వేరియేషన్ ఉంది తప్ప దీనికి వాటికి అంత మించి ఎక్కువ లేదు తక్కువ లేదు. అందుకంటే నాకు ఇది బెటర్ అనిపించింది. ఒక 5,000 ఎక్స్ట్రా అయినా సరే నాకు ఇది బెటర్ అనిపించింది. ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? చేస్తానండి, తీసుకునే వాళ్ళకి తప్పకుండా సజెస్ట్ చేస్తానండి. మరి సర్వీసు వాటి గురించి రకరకాలు వింటున్నాం మనం న్యూస్, అంటే స్పేర్స్ అవైలబిలిటీలు అవి సరిగ్గా ఉండట్లేదని. అది దాని గురించి మీరేం చెప్తారంటే, మీరు వెళ్ళిన షోరూంలో మీకు ఈ స్కూటర్ తీసుకునేటప్పుడు కూడా మీరు కంపల్సరీగా ఇది అడిగే ఉంటారు ఈ క్వశ్చన్, దానికి వాళ్ళు ఏం చెప్పారు? ఇదే క్వశ్చన్ నేను షోరూంలో కూడా అడిగాను. అడిగితేనేమో దీనికి ప్రతి స్పేర్ షోరూంలో దొరుకుతుంది అని చెప్పారు. బయట అయితే కొంచెం కష్టం అని చెప్పారు వాళ్ళే. ఏంటంటే నేను కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే, బండి కొనుక్కునే వాళ్ళకి షోరూమ్ దగ్గర ఉంటే కొనుక్కోండి, అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ దెన్ స్పేర్స్ మాత్రం మీకు అక్కడ దొరుకుతాయి. మాకు బయట కావాలి, బయట కొనుక్కున్నానంటే దీన్ని కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. స్పేర్స్ బయట దొరకడం అనేది కష్టం ఉంటుంది. సో అదే గైస్, ఓవరాల్గా టీవీఎస్ నుంచి వచ్చిన ఎంటార్క్ 2025 వెర్షన్ ఇది వాడుతున్న ఓనర్ ద్వారానే మీరైతే తెలుసుకున్నారు కదా ఓవరాల్గా స్కూటర్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. దీంట్లో ఆయన మిస్ చేసింది ఒకటి ఏంటంటే, అంటే నేను కూడా అడగలేదు అనుకోండి, ఎగ్జాస్ట్ సౌండ్. దీంట్లో ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొన్ని బైక్స్ అలాగే కొన్ని స్కూటర్స్ కొంతమందికి కొన్ని ఎగ్జాస్ట్ సౌండ్లు అయితే ఇష్టం కదా, నాకు ఈ స్కూటర్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా ఇష్టం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, లాస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మీకు పెడతాను, మిస్ అవ్వకండి. సో ఇదే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.